హలో ఆల్. నేను మీ వాయిస్ అబ్బీరం గూడా. మోస్ట్ ప్రాబబ్లీ చాలామందికి తెలుసు నేను ఈ పేజ్ ఎందుకు స్టార్ట్ చేశానని. మా దుర్గానగర్ కాలనీకి ఒక పార్క్ ల్యాండ్ అలొకేషన్ కోసం ఫైట్ చేయడానికి మా ఇష్యూ సోషల్ మీడియా త్రూ అందరికీ తెలియాలని చెప్పి ఈ పేజ్ స్టార్ట్ చేశాను. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఎంటైర్ బీరంగూడలో ఉన్న పబ్లిక్ ఇష్యూస్ మీద అవేర్నెస్ కోసం కానీ, లేదు అథారిటీస్‌కి రీచ్ అవ్వడం కోసం కానీ నేను వీడియోస్ చేస్తున్నాను. సో, ఇప్పుడు రీసెంట్‌గా 22A ఫీవర్ అనేది చాలా మందికొచ్చింది. సో, దాంట్లో పార్ట్‌గా నేను ఏమేం ల్యాండ్స్ ఉన్నాయని వెరిఫై చేస్తున్నప్పుడు, సో, ఎస్పెషల్లీ ఫర్ దుర్గానగర్ కమ్యూనిటీ పార్క్ ల్యాండ్ రిలేటెడ్‌గా నేను చెక్ చేశాను. 164 సర్వే నెంబర్ ఏముంది అని. సో, ఓవరాల్‌గా అసైన్డ్ ల్యాండ్ వచ్చేసి అండర్ 164 సర్వే నెంబర్ అంటే 164, 164లో ఉన్న బై నెంబర్స్ కానీ, ఇంకా ఏది కానీ అదొచ్చేసి ఆల్మోస్ట్ 6.4625. ఇది అందులో ఎక్స్టెంట్ అని మెన్షన్ చేశారు. బట్ ఎక్స్టెంట్ అంటే అది ఎకర్సా లేకపోతే గుంటాసా తెలీదు. బట్ ఎకర్స్ అయితే 6 ఎకర్స్, గుంటాస్ అయితే 6 గుంటాసే ఉంది. అండ్ షికమ్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ షికమ్ ల్యాండ్ ఇదొచ్చేసి 30 గుంటల పైనుంది. ఆర్ 30 ఎకరాల పైనుంది. సో, టోటల్‌గా ఓవరాల్‌గా కిష్టారెడ్డిపేటలో అన్ని సర్వే నెంబర్స్ కలుపుకుంటే అరౌండ్ 75, 75.30 ఎకర్స్ ల్యాండ్ అనేది గవర్నమెంట్ ఉంది. సో, ఒక 100% రేషియో చేసుకుంటే ఒక 17% రేషియో వరకే 164 సర్వే నెంబర్‌లో అసైన్డ్ ఉంది. రిమైనింగ్ అంతా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. సో, ఈ గవర్నమెంట్ ల్యాండ్ రిలేటెడ్ ఇక్కడ చూడండి మీరు అసైన్డ్ ల్యాండ్స్ పర్టిక్యులర్‌గా ఈ పర్సన్స్‌కి ఇంత అసైన్డ్ అయ్యి ఉంది. అండ్ దట్ టు 6.46 ఎకర్స్ అనుకోండి. సో, ఓవరాల్‌గా గవర్నమెంట్ ల్యాండ్ డిఫరెంట్ సర్వే నెంబర్స్ చేసుకున్నా కూడా 39.7425 ఉంది. ఈ పర్టిక్యులర్ నేను తీసుకున్న ఒక రిపోర్ట్‌లో. ఇంకా పేజెస్ ఉన్నాయి. ఇక్కడ మెన్షన్ చేశాను కదా 70 చేంజ్ అని. 75 చేంజ్ అని. ఆ పేజెస్ నేను కన్సిడర్ చేయలేదు. 164 రిలవెంట్ చూసుకున్నాను. సో, అవి చూసుకుంటే అరౌండ్ 39 ఉంది. అండ్ అందులో 164/2లోనే అరౌండ్ 28 ఎకర్స్ ఉంది. సో, ఇక్కడ చూసుకోండి మీరు 28 ఎకర్స్ 164/2లో ఉంది. 164/3 షికమ్ ల్యాండ్ ఒక 2 ఎకర్స్ ఉంది. 13లో ఒక 0.17 ఉంది. 18లో ఒక 1 ఎకర్ ఉంది. సో, ఇది చూసుకోండి. సో, ఎంత ఎక్స్టెండ్ వరకు గవర్నమెంట్ ల్యాండ్ అనేది లార్జెస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అండ్ విచ్ ఈస్ ఫీజిబుల్ ఫర్ ద పార్క్ అలొకేషన్. ఎందుకంటే ఈవెన్ దో అసైన్ ల్యాండ్స్ అయినా కూడా ఇప్పుడు వాటిని మేము అసలు వాటి చోటికి వెళ్ళమని కూడా గవర్నమెంట్ అడగట్లేదు. వాటిని డిస్టర్బ్ కూడా చేయట్లేదు. బట్ వన్స్ ఒక రెసిడెన్షియల్ జోన్ డెవలప్ అయిన తర్వాత ఆ అసైన్ ల్యాండ్స్ అనేది ఏం చేస్తారు? మళ్ళీ గవర్నమెంట్ బ్యాక్ తీసుకోవాలి. బట్ ఇక్కడ జరగట్లేదు. అండ్ మోర్ ఓవర్ మేము ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా మాకు ఇనిషియల్గా సపోర్ట్ చేసిన ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఇప్పుడు లేరు. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు. అండ్ తర్వాత వచ్చిన ఎంఆర్ఓలు కానీ కలెక్టర్స్ కానీ మేము ఎన్నిసార్లు ఫాలోఅప్ చేసినా లోకల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా ఇంకా ఎవరేం చేస్తున్నారా అనేది తెలీదు. బట్ అదైతే ఫైల్ ముందుకు వెళ్ళట్లేదు. అండ్ సమ్ ఎక్స్టెంట్లో మేము ఎవరి సపోర్ట్ లేకుండా వెళ్ళి అడిగినప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ పార్క్ ఎందుకు ఇస్తారు అని చెప్పి మమ్మల్ని రివర్స్లో క్వశ్చన్ చేసిన సీనియర్స్ కూడా ఉన్నాయి. అంటే మరి పార్క్లోకి ఇవ్వకపోతే దేనికి ఇస్తారు? మేము అడిగాం. బట్ మాకు ఆన్సర్ రాలేదు. సో, ఇది చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 82.6% ఐడెంటిఫైడ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది 164 సర్వే నెంబర్లో. ఇది చాలా ఫీజిబుల్ అండి టు అలొకేట్ ఏ పార్క్. ఇదంతా నేను అవేర్నెస్ కోసం చేస్తున్నాను. అండ్ ఇది కూడా నేను ఎక్కడో నుంచో తీసుకొచ్చి ఏదో చేయట్లేదు. అండ్ ఇది ఇన్ఫర్మేషన్ నా అనాలిసిస్ బయట పెట్టడానికి కూడా నేను భయపడను. ఎందుకంటే నేను ఎక్కడో ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి అయితే పెట్టట్లేదు. గవర్నమెంట్ ల్యాండ్లో ఆల్రెడీ ఓపెన్గా ఏదైతే ఉందో గవర్నమెంట్ వెబ్సైట్స్లో భూభారతిలో ప్రొవిజన్ లిస్ట్లో స్టూడెంట్ ఎంఆర్ఓ అడిషనల్ కలెక్టర్ వీళ్ళందరూ సర్టిఫై చేసి పెట్టిన రిపోర్ట్సే నేను మీ ముందు పెడుతున్నాను. సో, ఇది అసైన్ ల్యాండ్ని. సో, వీళ్ళు అఫీషియల్గా ఈ ఇన్ఫర్మేషన్ ఉంది అని వెబ్సైట్లో పెట్టారు. అండ్ విచ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్. సో, స్టిల్ ఇప్పటికీ ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు కానీ ఇంకా ఎవరైనా కూడా అధికారులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఈ పార్క్ అలొకేషన్ రిక్వెస్ట్ అనేది ఎందుకు వాయిదా వేస్తున్నారు? ఎన్నిసార్లు వెళ్ళినా ఎందుకు రీసర్వేలు చేస్తున్నారు? మేబీ ఈ ల్యాండ్ జెన్యున్గా గవర్నమెంట్కి ఇంకేదన్నా నీడ్ ఉండి ఆపుతున్నారా పార్క్ అలొకేట్ చేయడానికి? ఆర్ లేదు కబ్జా కూరల్లో చిక్కాలని కబ్జాదారులు లాభపడాలని చూస్తున్నారా? అది అర్థం కావట్లేదు. సో, అసైన్డ్ ఉంది. అసైన్డ్ ఎంత 6 ఎకరాలు ఏదో ఉంది. సో, 6 ఎకరాలు పోను రిమైనింగ్ అయితే ఉంది కదా ప్రభుత్వ భూమి. అందులో ఎంత ఫీజిబిలిటీ ఉంది? దుర్గానగర్ కాలనీకి 30 గుంటలు ఇస్తా అని చెప్పేసి లాస్ట్ టైం అన్నారు. ఆ 30 గుంటల ఫీజిబిలిటీ ల్యాండ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? సో, ఇది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. అండ్ ప్రజలు కూడా క్వశ్చన్ చేయాలి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.